కల్కి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు మనం మన ఫ్యూచర్ ని ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ మన ఫ్యూచర్ లో ఒక్క కాశీ నగరమే మిగులుతుందని, అది కూడా మనుషులు ఎలా మారతారో, డబ్బుకి ఎంత విలువ ఉంటుందో, అసలు పిల్లలు ఇలా కూడా పుడతారా, అమ్మో ఇలా ఎన్ని చూపించారు, ఆఖరికి ప్రభాస్ ని బౌంటీ హంటర్లా చూపించి చివరికి కర్ణుడిగా చూపించి అంచనాలు పెంచేశారు. అయితే మన ఫ్యూచర్ కథని పురాణాల్లో మహాభారతానికి లింక్ చూపించడం కూడా సూపర్. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. మరి ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడి విడుదలైనప్పటి నుండి భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ గ్రాండియర్ తో తెరకెక్కించగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి ఎత్తింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మాత్రమే కాకుండా మిగతా నటీనటుల పాత్రలు కూడా ఎంతో బలంగా నిలిచాయి. హీరోయిన్ గా దీపికా పదుకునే తన ప్రత్యేకమైన ప్రెజెన్స్ తో ఆకట్టుకోగా, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ గంభీర నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. సుప్రీం యాస్కిన్ గా కమల్ హాసన్ చేసిన పాత్ర చిన్నదైనా ఎంతో ప్రభావం చూపించింది. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా తమ తమ పాత్రలో కథకు బలం చేకూర్చారు. కథపరంగా చూస్తే ఈ సినిమా భూమిపై చివరి నగరంగా చూపించిన కాశీ నేపథ్యంతో కలియుగాంతం సమయంలో జరిగే పరిణామాలను చూపిస్తుంది. శంబాల అనే ఆధ్యాత్మిక భావన, దేవుడి ఆగమనం వంటి డివోషనల్ ఎలిమెంట్స్ ను సైన్స్ ఫిక్షన్ తో కలిపి దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. కల్కి అవతారం పుట్టుకకు ముందు జరిగే సంఘటనలను ఎంతో ఆసక్తికరంగా, నాటకీయంగా చూపిస్తూ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన అంశం మహాభారతానికి సంబంధించిన రెఫరెన్స్లు. సినిమా ప్రారంభంలో కురుక్షేత్ర యుద్ధాన్ని చూపించడం, చివర్లో అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ కోసం పోరాడే సన్నివేశాలు ఇవి ప్రేక్షకులను పురాణ కాలానికి తీసుకెళ్లేలా చేశాయి. ఈ విధంగా పురాణాలను, భవిష్యత్ ప్రపంచాన్ని ఒకే కథలో మిళితం చేయడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే పార్ట్ 1లో అన్ని పాత్రలను పూర్తిగా చూపించలేదు. ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోర్ చేయలేదు. అలాగే ప్రభాస్ కల్కి అవతారాన్ని కూడా పూర్తిగా చూపించలేదు. ఇవన్నీ పార్ట్ 2లో ప్రధాన హైలైట్ గా ఉండబోతున్నాయని దర్శకుడు ముందుగానే హింట్ ఇచ్చారు. దీంతో రెండో భాగంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇటీవలే కల్కి 2898 ఏడి పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఒక ప్రత్యేక సెట్ ను నిర్మించారు. ఆ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సన్నివేశాల్లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అందరూ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈసారి పార్ట్ 2లో యాక్షన్ మాత్రమే కాకుండా పురాణ ఇతిహాసాలకు సంబంధించిన మరిన్ని అంశాలు చూపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా కల్కి అవతారం పుట్టుకకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2లో ప్రభాస్ పాత్ర మరింత పవర్ఫుల్ గా కనిపించబోతుందని తెలుస్తోంది. కల్కి అవతారంలో ఆయన చూపించే యాక్షన్, భావోద్వేగాలు అన్నీ సినిమా స్థాయిని మరింత పెంచుతాయని అంచనా వేస్తున్నారు. అభిమానులు కూడా ఈసారి ప్రభాస్ ను పూర్తి స్థాయి అవతారంలో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ ను ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ నిజమైతే కథ మరింతగా మహాభారతం నేపథ్యానికి దగ్గరవుతుందన్న అర్థం. అంతేకాదు, ఇది 3వ భాగానికి కూడా సూచన కావచ్చని కొందరు భావిస్తున్నారు. అంటే నాగ్ అశ్విన్ ఈ కథను ఒక సిరీస్ గా ప్లాన్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సెట్స్ అన్నిటిలో కూడా ఈ సినిమా మరింత భారీగా ఉండబోతుందని టాక్. పార్ట్ 1తోనే ఇండియన్ సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్లిన నాగ్ అశ్విన్ పార్ట్ 2తో మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే కల్కి 2898 ఏడి పార్ట్ 2 ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ప్రాజెక్ట్ గా మారింది. కథలో ఉన్న మిస్టరీ, పాత్రల బలం, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.